ఒక వయసు పెరిగిన కొద్దీ భార్యాభర్తలు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కబెట్టుకున్నప్పుడు ఈ భార్యాభర్తల మధ్యన సఖ్యత అమోఘంగా పెరుగుతుందండి. ఎవరుంటారండి చివరికి మిగిలేది భార్యాభర్తే. అవును. భార్యాభర్తే. ఎన్ని కీచులాడుకున్నా ఆ భర్త కనిపించకపోతే భార్య ఉండలేదు. భార్య కనిపించకపోతే భర్త ఉండలేడు. ఆ మహిమ పెట్టకపోతే, ఆ బంధం లేకపోతే అన్యోన్యంతగా సంసారం చేస్తా ఉంటండి. చేయలేమండి. అది మాయ. అంతే. ఆ మూడు ముళ్ళకి పడిపోతుంది ఆ మాయ. అంతే. వృద్ధాప్యం వచ్చాక మరింత పెరిగిపోతుంది ఈ ప్రేమ. ప్రేమకు వయసే ఉంది. అంతే కదా! కదూ! అదన్నమాట. అంటే ఇప్పుడు ప్రేమించుకుంటున్నట్టు. ప్రేమలో పడ్డారంటే పడ్డానండి మా పెళ్ళంతో అనాలి. ఇంక కండలంటారా? చిన్నప్పటి నుంచి నాకు వ్యాయామం అంటే మక్కువ. ఇష్టం అన్నమాట. ఏదో చిన్నప్పటి నుంచి రన్నింగ్‌లు చేసి, అవి చేసి, ఇవి చేసి చేసేవాడిని. తర్వాత ఆరోగ్య పరిరక్షణలో నేను జిమ్ చేస్తున్నాను. అంటే శుద్ధ శాకాహారంలో కూడా ఉన్న ఆహారాన్ని, మన ఇంటి ఆహారాన్ని తీసుకుంటూ సౌష్ఠవంగా మనం శరీరాన్ని పెంచుకోవచ్చు. సాధ్యమైనంత వరకు కూడా మనం మన పని మనం చేసుకోవాలి. మనకు ఓపికుండి మన పనిని ఇంకొకళ్ళ మీద ఆపాదించకూడదు. కాబట్టి మన పని మనం చేసుకోవాలంటే ఏదో ఒక వ్యాయామం, యోగా అయినా ఉండాలి, వ్యాయామం ఏదైనా ఉండాలి.